అదేదో సినిమాలో గంగ చంద్రముఖిగా మారింది అన్నట్టు ఇప్పుడు ప్రభుత్వాలు కాస్త మాఫియా శక్తులుగా మారుతున్నాయి. సాధారణంగా గూఢచర్యం అనేటువంటిది తీవ్రవాదుల మీదన అసాంఘిక శక్తుల మీదన చేసేటటువంటి ఓ ప్రయోగం, వాడేటటువంటి ఒక అస్త్రం. ఫోన్ ట్యాపింగ్ అనేది అందులో ఒక పార్ట్, అట్లాగే మ్యాన్ ట్రేసింగ్ అనేది మరొక పార్ట్. అయితే ప్రాక్టికల్గా కేసీఆర్ కొత్త పాఠం నేర్పారు. ఇంతకుముందు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళ పని చేస్తూ ఉంటారు, ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఎవరు గెలుస్తారో వాళ్ళ సర్వేలు వాళ్ళ అంచనాలు ప్రభుత్వానికి ఇస్తారు. కానీ ఫోన్ ట్యాపింగ్లు చేసి లేకపోతే ఇంకో తప్పుడు పనులు చేసి కాదు. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసీఆర్ చూపెడుతున్నటువంటి లెక్క ఏంటంటే ప్రజాప్రతినిధులు, తన పార్టీ నాయకులు, తను నమ్మే నాయకులు, తనను నమ్మే నాయకులు, అట్లాగే ప్రత్యర్థి పార్టీల నాయకులు, చివరికి న్యాయమూర్తులతో సహా ఫోన్ ట్యాపింగ్. ఏమీ కాదు కేసీఆర్కి, ఎవడేం పీకలేడు. ఎందుకంటే ఎవడు రాసిస్తాడు అది? ఆయన అధికారుల వాంగ్మూలాలు. అదే నెంబర్ అనడానికి ఆస్కారం ఏందని చెప్తారు. ఆ ఎవిడెన్స్ అంతా తీసి నాశనం చేస్తారు కదా జాగ్రత్తగా. ఒక మీడియా ప్రతినిధి, మీడియా సంస్థ యజమాని వాళ్ళ కార్యాలయంలో బిగిన్ చేసి చేసుకొచ్చింది. పైగా దీన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారస్తుల దగ్గర దందాలు వసూలు చేయడం అంటే ఏకంగా ప్రభుత్వాన్ని కాదు నడిపింది కేసీఆర్, మాఫియా శక్తుల అడ్డాన్ని నడిపారు. సినిమాల్లో విలన్ పాత్ర పోషించారు. బట్ ఆయన మహానాయకుడే.